ఆ! యేసుక్రీస్తు నిజంగా మన హృదయాల మీద గనక ఆయన గనక మనం చేర్చుకుంటే, ఎవరైతే హృదయాలలోనికి ఆయన చేర్చుకుంటాడో, హృదయం మీదకి కాదు, హృదయంలోనికి ఆయన చేర్చుకుంటారో, ఆయన ద్వారా వచ్చే ఒక ప్రత్యేకత నీకుంటుంది. ఆ స్పెషలు ఖచ్చితంగా నువ్వు చూస్తావు, దాన్ని ఫేస్ చేస్తావు, దాని ఎక్స్‌పీరియన్స్ మనకు తెలిసిపోద్దండి. ఏంటో చెప్తాను వినండి. కొంతమందికి యేసుక్రీస్తుకు సంబంధించిన పాటల మీద కొంతమంది ఉంటారండి. వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు చెప్పండి? పాటలే. ఎక్కడ చూసినా పాటలు. మాకేమన్నా అవకాశం ఇస్తారా? మాకేమైనా చిన్న పాట పాడడానికి సహాయం ఉంటుందా? మమ్మల్ని స్టేజ్ మీదకేమైనా పిలవగలరా? మాకు కూడా ఒక చిన్న పాట ఇవ్వకూడదు? మేమిద్దరం బాగా పాడతాం. మేము ఈసన్ గారి పాటలు పాడతాం. మేము పలానా XYZ వారి పాటలు పాడతాం. మేము రాసుకుని పాడతాం. పాట వాళ్ళకి హృదయంలో ఏం చేరింది తెలుసా? దేవుడు చేరలా, పాటలు చేరినాయి. కొంతమందికి సాక్ష్యం చేరింది అక్కడ. కొంతమందికి మరి మాటలొచ్చినాయి, బోధలొచ్చినాయి, సువార్తలనే పెద్దలు చేరినాయి. కొంతమందికి నడిపింపు అనే పదం వచ్చింది. వీళ్ళకి ఇవన్నీ వచ్చినాయి కానీ యేసుప్రభు రాలా. యేసుప్రభువు హృదయములలో గనక వస్తే వచ్చే ఆశీర్వాదాల గురించి బైబిల్ చాలా ప్రత్యేకంగా మనకు బోధించింది, నేర్చుకోమంది. వాటిని తెలుసుకోవాలి. ఒకవేళ ఆ ప్రదేశంలో నీ జీవపు ఆత్మ శరీరాన్ని గనక పాపాన్ని ప్రోత్సహిస్తున్నప్పుడు స్వేచ్ఛగా ఆత్మలో సంబంధమైన క్రియల్లో మనం ఏమైపోతాం తెలుసా? బలహీనమైపోతాం. అంటే శరీర సంబంధమైన బలహీనతల వైపు నా జీవపు ఆత్మ, అంటే నా ఆత్మ ప్రేరేపించే కొద్దీ నేను స్పిరిచువల్లీ వీక్ అవుతూ ఉంటాను. అక్కడ నా శరీరాన్ని సంపూర్ణంగా చేసుకోవటానికి మనం ఎవరిని వెంబడించాలనే విషయం గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి నేను ముందు ఏం చేయకూడదో మిమ్మల్ని హెచ్చరించకుండా ఏం చేయాలో చెప్పలేను. అందుకనే ప్రతిసారి బలహీనతల గురించి తెలుసుకోవటానికే నన్ను పిలవండి. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, మీ మీద అది ఒకసారి నేను మీకోసం చదివేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 7వ వచనంలో మనం వెంబడించాల్సినటువంటి విశ్వాసం ఏంటిదని, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలములను ఫుట్నోట్లో అంతం వరకు నడుచుకుని రీతిని శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును వెంబడించండి. ఎవరిని వెంబడించాలి తెలుసా? మీ నాయకుడిని వెంబడించడానికి లేదు, మా ఆత్మీయ గురువు గారు అని చెప్పడానికి కూడా లేదు. నీకు ఆయన గనక వాక్యం నిజంగా బోధించిన వాడైతే, ఇప్పుడు నన్ను మీరు వెంబడిస్తున్నప్పటికీ కూడా నా ఫెయిత్ ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వకండి. నేను ఏ విశ్వాసంతో దేవునితో బ్రతుకుతున్నానో, ఏ విశ్వాసంతో దేవునితో సంపాదించుకుంటున్నానో, ఏ విశ్వాసంతో దేవుని ఎదురు మోకాళ్ళు ఉంటున్నానో, ఏ విశ్వాసంతో నా పరిచర్యను కొనసాగిస్తున్నానో ఆ విశ్వాసాన్ని వెంబడించండి. నాకు సోదరుడు చెప్పాడు, అన్న నిన్ను చూసి నేను మినిస్ట్రీకి వద్దాం అనుకున్నాను, కానీ నీ దగ్గరగా వచ్చి నిన్ను చూసిన తర్వాత నేను మినిస్ట్రీకి రాలేనన్నాడు. ఏమంటే నాకు అంత ఫెయిత్ లేదన్నాడు. ఏం ఫెయిత్ లేదు అని అంటే, నీలాగా డబ్బులు తీసుకోకుండా నేను పని చేయలేను, మా వల్ల కాదని. మీ వల్ల కాదు అనుకునే సేవకులందరికీ చెప్తున్నాను, నువ్వు దాని వెనకతలు పడుతున్నావు కాబట్టి అది నీ వెనకతలు రాట్లా. నువ్వు దేవుని వెనకతలు పడు, డబ్బు నీ వెనకతలు వచ్చి పడుతుంది. యేసుప్రభు ఏ రోజు కూడా చూడండి, అపోస్తులుగా వారు నడిచిన వాళ్ళు ఎవరు కూడా డబ్బు సంచి పట్టుకోలే. డబ్బు పట్టుకున్నవాడు సచ్చాడు. ఈరోజు నీ బ్రతుకులో కూడా సేవలో దేవునిని వెంబడించక డబ్బు సచ్చిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు పోతావు. ఉదయాన్నే నేను ఫేస్బుక్లో మాట చెప్పాను, యేసుప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా? ఏమడిగారు? ప్రార్థన చేయమని నేర్పారా? ఫండ్ రైజింగ్ నేర్పమన్నారా? లేకపోతే ప్రసంగాలు చేయడం మాకు నేర్పమన్నారా? ప్రార్థన వారికి నేర్పమన్నారు. అంటే వాళ్ళు ఏది విలువైందో వాళ్ళు గ్రహించారు. మధ్యలో వచ్చాడు ఈ డబ్బు సంచోడు, అందుకే మధ్యలోనే పోయాడు. సో నీ జీవితంలో అది నీ వైపు చూడకుండా నీ జీవితాన్ని వాక్యము వైపు తీసుకుని వెళ్ళగలిగిన స్థాయిలో విశ్వాస ఫలం ఏంటి అని అంటే, నీకు దేని మీద అయితే ఆధారపడకుండా దేవుని మీద నువ్వు నమ్మితే నీకు కావలసిన ఆహారం కాకులు తీసుకొచ్చి నీ నోట్లో పెడతాయి, అంతకుమించి తిరగలేదు. ఆ స్థాయిలో దేవుని యొక్క ఆహారం నువ్వు తినడానికి ప్రయత్నించి తప్పకుండా విశ్వాసంలో నువ్వు సంపూర్ణమవుతావు. క్రీస్తు నీ హృదయంలో విశ్వాసం మూలంగా మహిమైశ్వర్యంలో నీకు అన్నిటిని ఇస్తానని చెప్తున్నాను నువ్వు అక్కడ చేర్చుకుంటే. రెండవది, ఇక్కడ నేను మళ్ళీ చెప్పానుగా, అంతం వరకు ప్రవర్తించిన తీరు చూడండి. అంతేకాని మధ్యలో వెళ్ళిపోయిన పాస్టర్ల మీద వెంబడించడానికి కుదరదు. నా దగ్గర ఇప్పటికీ ఒక సహోదరుడు వచ్చాడు, మరి మొదట్లో చాలా బ్రహ్మాండంగా నిలబడతానన్నా, మీకు ఎందుకన్నా అన్నాడు. తర్వాత వెళ్ళిపోయి బంగారం ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి ఆ సరుకులు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నా బంగారు నగలు చేసి మళ్ళీ పట్టుకెళ్ళి అక్కడికి ఇస్తే వాళ్ళు డబ్బులు వస్తాయంట. ఆ వ్యాపారంలో చిక్కున్నాడు. ఏరా నువ్వు సేవ అన్నావు, ఇప్పుడు ఉద్యోగం పోతున్నావు, ఈరోజు సేవ అన్నావు, ఆ డబ్బులు సంపాదించిపోతున్నావు, ఈరోజు సేవ అన్నావు, బంగారు వ్యాపారం చేస్తున్నావు, ఇవన్నీ ఏంట్రమ్మా నువ్వు సేవ అన్నావు అంటే, విశ్వాసం ద్వారా వాడు యేసుప్రభుని చేర్చుకోవాలా. యేసుప్రభులో ఉంటాడంతే. ఇలాంటి వాళ్ళు క్రైస్తవ సంఘాల్లో బొచ్చుడు ఉంటారు. సంఘాల్లో దేవుని పని చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. విశ్వాసం ద్వారా జీవించడానికి నీ హృదయమే గనక ప్రేరేపించబడితే నీ బ్రతుకులో ప్రత్యేకత వచ్చేస్తుంది. ఆ ప్రత్యేకత క్రీస్తు కొరకు బ్రతికే సాహసంగా మారిపోద్ది. ఆ సాహసము క్రీస్తునందు నిలిచి ఉన్నవాడికే అర్థమవుతుంది. రెండవది, ఒకవేళ నీవు ఎక్కడైనా మీ జీవితంలో మా ఆత్మీయ తల్లి, మా ఆత్మీయ తండ్రిని నువ్వు ఎవరినైనా వెంబడిస్తున్నావేమో చూసుకో. అది కూడా టూ డేంజర్. అలాంటివి కూడా నువ్వు వెంబడించడానికి నీకు అధికారం లేదు, అలాంటి పని చేయడానికి వీల్లేదు. ఒకవేళ నీవు ఇంకెక్కడైనా ఆత్మీయ సంఘంలో నీ కుటుంబంలో కొంతమంది ఆత్మీయులు చాలామంది ఉంటారు, చాలా మంచోళ్ళు ఉంటారు, వాళ్ళని ఎవరైనా ఫాలో అవుతున్నారా? వాళ్ళు చాలా ఆత్మీయులండి, వాళ్ళు చాలా బాగుంటారని చెప్పి సమయం దొరికితే దేవుని సన్నిధిలో గడపకుండా వాళ్ళ కొంపలోకి వెళ్ళి ఆ సోఫాల మీద, కుర్చీల మీద, కింద సాప్ మీద ఎక్కుతున్నారా?
అలాంటి పిచ్చి వేషాలు వేయకండి. నీ ఇంట్లో నువ్వు తలుపేసుకోవడం నేర్చుకో. ఈ ఆల్రెడీ లాక్డౌన్ పీరియడ్ నీకు నేర్పిస్తున్నదే ఇలాంటి సిచ్యువేషన్స్ కంటిన్యూ అవ్వమని. అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్తే నేను బాగా ఎక్కువ ప్రార్థన వస్తుంది, నేను ఎక్కువ వాళ్ళని లీడ్ చేస్తున్నాను, నువ్వెవడో లీడ్ చేయడానికి? వాళ్ళకి దేవుని చూపించి నువ్వు పక్కకు తప్పుకో. అంతేగాని నువ్వు లీడర్వా? నిన్ను పిలిచాడా నిన్ను? వాళ్ళ ఇంటిని నడిపించడానికి నువ్వు రక్షకుడువా? ఆ రక్షకుడు క్రీస్తు. క్రీస్తుని విడిచిపెట్టి నువ్వెవరికి దూరుతున్నావు? వాళ్ళకి దారి చూపించి రావటమే, అంతేగాని నువ్వు వెళ్ళే దారిలో నడవటం కాదు. ఒక బోర్డు ఉంది, చర్చికి రావడానికి ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు మీ ఇంటికి ఎటు రావాలంటే శివాజీ పార్క్కి దారి అని ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గరికి రా అన్న. అక్కడికి ఎలా రావాలన్నాడు, పలానా దగ్గర ఆటో దిగు, అక్కడ నుంచి రోడ్డు పక్కకి క్రాస్ చేయి, రోడ్ జంప్ చేసి హైవే పక్క నుంచి మళ్ళీ వెనక్కి రా, వెనక్కి వచ్చి పలానా దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకో, అక్కడ ఇలా ఉంటుందని చెప్పాను. సరే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చేసిన తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ ఎక్కడండి, ఇంకొంచెం ముందుకు వస్తే అక్కడ ఇదిగో పలానా వెల్డింగ్, కనకదుర్గ వెల్డింగ్ వర్క్స్ అని ఉంటుంది, ఆ బోర్డు చూడు, దాన్ని వెడవైపు తిరిగి నువ్వు ముందుకు 4 అడుగులు వేస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, దాని ఎదురు బోరింగ్ ఉంటుంది, దాని పక్కన ఇల్లు ఉంటుంది, ఇది నా అడ్రస్ అన్నట్టు చెప్పా. ఈ అడ్రస్ అంతా చెప్పిన తర్వాత అతను తెలివైనోడు ఏం చేశాడు తెలుసా, ఓకే సార్ అర్థమైపోయింది సార్, తెలిసిపోయింది సార్ అన్నాడు. తీరా అక్కడికి వచ్చి ఆ శివాజీ పార్కుకి దారిన బోర్డు దగ్గరికి వచ్చి చేతులు కొట్టుకొని బోర్డు వైపు చూసి, బోర్డు నువ్వురా ఆలివ్ గ్రీన్కి దారి చూపించుద్దా అని చెప్తున్నాడట. బోర్డు వస్తుందా? ఇప్పుడు అలాగే ఉంది, నువ్వేమో దారి చూపరా అంటే నువ్వు బోర్డు అయిపోతున్నావు, వాడికి దారి చూపించడానికి వాడు కొంపలో దూరిపోతున్నావుగా. కాబట్టి సైన్ బోర్డు ఏదైతే మార్గం అని చెప్తుందో, క్రీస్తు బోర్డు, క్రీస్తు దారి, క్రీస్తు మార్గము, నువ్వు కాదు. నువ్వు కేవలం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికే వార్తను అందించే మెసెంజర్వే, నువ్వు పూజలు అందుకున్నాడు కాదు. కాబట్టి ఎక్కడైనా ప్రార్థనా పరులని, భక్తి పరులని, మంచి డబ్బులు ఉన్నోళ్ళండి, వాళ్ళు చాలా మంచి అండి, వాళ్ళు చాలా భక్తికుంటారండి, ఈ పనైనా వచ్చేస్తారండి అందు ఒక ఆవిడ నాకు చూపించి. ఇప్పుడు ఏ పని ఎందుకు వస్తుందో తెలుసా? ఆవిడకి ఏ పని అవ్వదు కాబట్టి వస్తుంది. ఏమనంటే ఆవిడకి ఒక సెంటిమెంట్ ఉంది. ఏదైనా పని చేసుకునేటప్పుడు, ఏదైనా సంపాదనకి వెళ్ళేటప్పుడు, ఏదైనా ఆ పాటలకు టెండర్లకు వెళ్ళేటప్పుడు చర్చికి రావటం, ఆ కానుక వేయటం, ప్రార్థన చేసుకోవటం, వెళ్ళటం ఆవిడకి అలవాటు. ఆ సెంటిమెంట్కి వచ్చింది. నువ్వేమో ఆవిడేదో భక్తిపరులను వెనక్కి తీసుకురా, మాకు ఆత్మలో చాలా విషయాలు చెప్తాడు దేవుడు, నువ్వు వెళ్ళాను. ఆ తర్వాత ఒకరోజు ఆవిడ ఇంటికి వెళ్ళి, పాస్టర్ గారు మీ గురించి ఎలాగన్నారంటే, అదేంటే నా గురించి చూసినట్టు చెప్పాడు అయినా అన్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు ఏమన్నా నా దగ్గరికి రాను, నా కాళ్ళతో సంబంధం లేదు ప్రభుత్వం. సో చాలా సందర్భాల్లో మనం వాటిని, మరికొంతమందికి చాలామందితో ఎలాంటి వాళ్ళతో సంబంధం కలిగి ఉంటారంటే, దర్శనాలు కళలు కలిగే వాళ్ళతో, వాళ్ళు నా గురించి వాళ్ళకి ముందే చెప్పేస్తాడండి అన్నాడు ఒకడు. నేను అన్నాను, అవునరా నీ గురించి ఆడికి చెప్పింది నీకు చెప్పట్లేదంటే అర్థం ఏంటి? నీ గురించి అతనికి చెప్పాలి రివీల్ చేశాడంటే నీకెందుకు రివీల్ చేయట్లే? దేవుడు పక్షపాతం కలిగి ఉంటాడా? దేవునికి పక్షపాతం లేదు, మనందరికీ తెలుసు. మరి నీకెందుకు చెప్పట్లేదు? నీ గురించి వాళ్ళకి చెప్తున్నాడనంటే నీకెందుకు చెప్పట్లేదు? దేర్ ఆర్ సంథింగ్ ఫిషీ. నువ్వు తప్పు చేస్తున్నావేదో నువ్వు దాన్ని సరి చేసుకో, అంతేగాని నీ గురించి అన్నకి తెలిసిపోద్ది, అమ్మకి తెలిసిపోద్ది, అప్పకి తెలిసిపోద్ది అంటే ఆడ చుట్టూ తిరగమాకండి. యేసుక్రీస్తుని హృదయంలో రాకపోతే వీళ్ళందరూ వస్తారు, అది నా బాధ. ఇంకో మాట చెప్పనా, కొంతమంది చాలా నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చి అడిగాడు, పాస్టర్ గారు మిమ్మల్ని చూశాను సార్, గొప్ప హ్యాపీగా ఉంది సార్ అని. ఏంటి నన్ను చూస్తే ఎంత హ్యాపీ అయితే మరి పరలోకి వెళ్తే యేసు ప్రభు చూసి చచ్చిపోతావేమో అక్కడ అన్న అని. అంటే అయినా సార్ అసలు అండి అన్న, నువ్వు అదే ఆ సొల్లు పొగడతలకి నువ్వు అంత దూరం నుంచి ఇక్కడ రాక్కర్లేదు, నువ్వు వచ్చిన పని చూసుకుని పోను అంటే. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు తిడతారని తెలుసు అయినా నేను అడుగుతాను సార్ అన్నాడు. అడిగి తిట్టించుకునే సరదాలు ఉంటే నేను ఎందుకు కాదని చెప్పానంటే, సార్ ఎవరు సార్ ఆ సిస్టరు స్పీడ్గా బైబిల్ చదువుతారు సార్, మీరు ఇలా తీయగానే చెప్పగానే ఆవిడ చాలా చక్కగా బైబిల్ చదువుతారు సార్, ఆ సిస్టర్ని చూడాలని ఉంది సార్ నాకు అన్నాడు. పరలోకం నేను వెళ్తావా అన్నాడు. అంటే అదేంటి సార్ అలాగే, ఆ సిస్టర్ ఎందుకురా బాబు నీకు, ఆ సిస్టర్ తాలూకా విషయాలు నీకెందుకు? ఆవిడ బైబిల్ చదువుతుందా, ఆవిడకి బైబిల్ ఎందుకు స్పీడ్గా చదువుతుంది, ఎలా చదువుతుంది, అవి కనిపెట్టడానికి ఏమైనా డిటెక్టివా? నిన్నేమన్నా పరలోకం నుంచి ప్రభు వెళ్ళమన్నాడా? ఎందుకు లేనిపోయిన విషయాలు చేస్తావే బాబు, నువ్వు టైం వేస్ట్ చేయకి వెళ్ళానంటే. అంటే తన హృదయం అంతా ఏంటంటే అంత అలాగా చూపించాను. లాస్ట్కి చదువుతుంటే చర్చిలో ఉండని చెప్పి కూర్చోబెట్టి చదివిన తర్వాత ఈ సిస్టరే వాక్యం చూడాను, చూసిన జన్మధన్యం అయిపోయింది అన్నాడు. మెంటలోడు అనుకోవాలి కదా అన్ని. యేసు ప్రభుని చూడాల్సిన వ్యక్తి హృదయంలోనికి యేసు లేక, హృదయంలో మాలాంటి మానవ మాతృలైన ముక్కు చచ్చిపోయే మమ్మల్ని పట్టుకుని బాగా పాటలు పాడినోడు, బాగా మాటలు మాట్లాడినోడు, బాగా వాక్యాలు చెప్పినోడు, బాగా ప్రార్థన చేసినోడు, బాగా వాక్యం చదివినోడు, బాగా సాక్ష్యం చెప్పినోడు మీకు ఇంకా సెలబ్రిటీలుగా మారిపోతే హృదయంలోని క్రీస్తు వచ్చాడా? ఆ మధ్య మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మరి మన భారతదేశంలో మరి ఉర్రూతలూగించేటువంటి ఆత్మీయ పాటలు పాడేటువంటి దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు సార్, మీరు ఒకసారి వస్తారా అన్నాడు. ఆయనకి అవసరమైతే వస్తాడు, నా దగ్గరికి వెళ్ళాను. అదేంటి సార్ ఆయన గురించి నన్ను చుట్టూ తినేస్తున్నారు సార్, నాకు ఒక్కసారి అన్న దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కసారి ఫోటోస్ నాకు అక్కర్లేదా, ఫోటోలు పిచ్చ నాకు లేదు, అవసరం లేదు అంటే. హృదయంలో క్రీస్తు వస్తే నీకు సెలబ్రిటీలు ఉండరండి. ఆత్మీయ పెద్ద దైవజనులని కాళ్ళు పట్టుకుని ఇవి ఉండవు సార్. నీకు కావాల్సింది క్రీస్తు మీ హృదయంలో తన మహిమేశ్వరుని చొప్పున
ఇవ్వగలిగే సంపూర్ణతలోనికి మనం రావాలని ఆయన కోరుకుంటున్నాడండి. ఆ స్థాయిలో నీ జీవితాన్ని సంపూర్ణతలోనికి నువ్వు తెచ్చుకోవటానికి ఇంకా 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 ప్రయత్నం చేయాలి. ఆ స్థితిలోనికి నీ హృదయాన్ని ఇంకా సిద్ధపరుస్తున్నావు లేదో పరీక్షించుకో. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి విషయాలు ఎక్కడ కూడా మీ హృదయంలో ఉంచకుండా చూసుకోండి. ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. మరి ఎవరిని పెట్టుకోవాలి? యేసుని పెట్టుకోవాలి, వాక్యాన్ని పెట్టుకోవాలి, పరిశుద్ధాత్మను నడిపించడం. కాకపోతే ఇంకెవరిని కూడా పెట్టుకోవడానికి నీకు అధికారం లేదు. విషయాన్ని గమనించండి. అయితే రోమపత్రికలో ఒక వాక్యాన్ని చదివేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయంలో 9-10 వచనాలలో చాలా ముఖ్యమైనటువంటి విషయం మనం చదువుతాం. 8వ అధ్యాయము రోమపత్రిక 9-10. కాగా మీరు అంటే శరీరం గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. మెయిన్గా 9-10 వచనాలు చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం వల్ల కానీ శరీర స్వభావం గలవారు కారు. కింద ఫుట్ నోట్లో ఏముంటుందంటే శరీరమందు ఉన్నవారు కారు, శరీరము లోపల ఉన్నవారు కారు అని చెప్తుంది. ఉదాహరణకు చెప్తున్నాను. ఎప్పుడైతే శరీరము క్రీస్తు ద్వారా మనలో జీవించుచున్న ఎడల ఆత్మ ద్వారా జీవిస్తే మనం ఎవరు కాదంట? శరీర స్వభావము కలిగిన వారము కాదు. శరీర స్వభావం ఏంటి? స్పందిస్తుంది. శరీర స్వభావం ఏంటి? ఆలోచిస్తుంది. శరీర స్వభావం ఏంటి? ఆ స్పందనను సరిగా స్పందించటమా లేక విపరీతమైనటువంటి ధోరణితో స్పందించటం అనేది మనకు చూపిస్తుంది. అంటే రియాక్ట్ అవడమా రెస్పాండ్ అవడమా అని చూపిస్తుంది. అంటే ఆత్మ ద్వారా నడిపించబడితే శరీర సంబంధులు మారిపోతారట. అది చెప్తుంది. శరీరం ముందు ఉన్న వాళ్ళంగా ఉన్నామంట, ఆత్మలో ఉన్నందు వాళ్ళగా మారుతామంట. ఉదాహరణకి దాని బైబిల్లో చెప్పిన విషయం ఏంటంటే, మీరు మద్యపానాసక్తులు కాక ఆత్మయందు తీవ్రత కలిగిన వారే ఉండండి. ఆత్మకు పరిశుద్ధాత్మకు మద్యానికి తేడా ఏంటి తెలుసా? మద్యం లోపల ఉండేటప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడో వాడికి తెలియదు. అలాగా బట్ బాడీ మాత్రం కంట్రోల్లోనే ఉంటుంది. స్టడీ అంటానే ఉంటాడు, అడు బలహీనతలో ఉంటాడు. కానీ దేవుని సంబంధమైన వ్యక్తి కూడా వచ్చింది. సో దేవుని సంబంధమైన పరిస్థితులు అన్నిటిలో కూడా మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రివర్స్లోకి వచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పరిస్థితికి తగినట్లుగా మనం మారుతున్నామో లేదో ప్రతిసారి కూడా పరీక్షించుకోవాలి. ఆ స్థాయిలో విశ్వాస జీవితంలో మనం ప్రతి సందర్భంలో కూడా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాలి. ఆ స్థితికి తగినట్లుగా మనం ఉంటున్నామో లేదో ఒకసారి పరీక్షించుకోండి. ఇక్కడ 10వ వచనం దగ్గరికి వస్తున్నాను చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయంలో 10వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము విషయమై మృతమైనది కానీ. ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే రోమపత్రిక 8వ అధ్యాయంలో 10వ వచనం మరి ఒకసారి చదువుతున్నాను. క్రీస్తు మీలో ఉన్న యెడల మీ శరీరము పాప విషయమై మృతి పొందింది. శరీర విషయంలో ఏమైందంట? పాప విషయంలో మృతి పొందిందంట. నిజం చెప్పండి, యేసుక్రీస్తు మీ లోపలికి వస్తే శరీరం ఏమైపోవాలంట? ఫస్ట్ చనిపోవాలి. నిజంగా చచ్చిపోయిందా? ఈ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా నాతో చెప్పాలి. ఇప్పుడు పాప విషయమై మృతి పొంది ఆత్మ విషయమై నీతి విషయంలో మీరు జీవించాలి. ఇది ఈరోజు మీరు నేర్చుకునేటువంటి ఉత్తమమైన పాఠం ఏంటంటే, మీ హృదయము లోపల పరిశుద్ధాత్మ ద్వారా లేక యేసుక్రీస్తు మీ హృదయములలో ఆత్మ ద్వారా సంపూర్ణంగా జీవించుట నంబర్ 1. ఒకవేళ నువ్వు అలా గనక యేసుక్రీస్తు నీ హృదయములలో గనక జీవించడం నిజంగా ప్రారంభమైతే ఆయన మహిమైశ్వర్యంలో ఉన్న వాటిని నువ్వు పొందుతావు. ఒకవేళ అది నీకు పొందలేదనుకోండి, నంబర్ 1 అది కండిషన్ ఎక్స్క్లూడెడ్, పొందకపోతే అనేది పక్క పెడదాం. రెండో విషయం, మీరు శరీరములోనికి క్రీస్తు గనక మీ హృదయంలోనికి గనక జీవితంలో గనక వస్తే సంపూర్ణంగా మీలో ఏమవుతుందంటే, మీరు శరీరం మందు జీవించరు. మీరు ఏమవుతారు? యు విల్ డెడ్, చస్తారు. ఎలా చచ్చిపోతారో చెప్తాను. 2 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయంలో 3వ వచనం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. 2 Corinthians 13:3. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయనను మీ ఎడల బలహీనుడు ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. ఎలా ఉంటాడంట? క్రీస్తు మన యందు శక్తివంతుడై ఉంటాడంట. నిజం చెప్పండి, మీ లోపల దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క వాక్యము ద్వారా మీరు శక్తివంతుడిగా ఉంటున్నారా లేదా ఒక్కసారి చూసుకోండి. అప్పుడు జరిగేది ఏంటంటే, మీలో మీరు పరీక్షించుకుంటారంట. యేసు నిజంగా మీలోకి వస్తే ఫస్ట్ మీలో స్టార్ట్ అయ్యేదే పరీక్ష అండి. అసలు ఆ పరీక్షకు కావలసినటువంటి క్రీస్తుని మనం పొందుకోనంత వరకు మీరు చేసేటువంటి భక్తి అంతా వృధా. అది స్టార్ట్ అవ్వాలి. అందుకే యేసుక్రీస్తు మన లోపలికి వచ్చేటప్పుడు ఆయన చేసేటువంటి ప్రతి పని గురించి చాలా విషయంగా మనతో చెప్తున్నాడు. ఏంటంటే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూసుకున్నారా?
ఆయన మనలో ఉండేటువంటి శక్తిని బట్టి జీవము కలిగిన వారం అవుతూ విశ్వాసము కలిగి ఉన్నారో లేదో మిమ్ముని మీరు శోధించుకొని చూచుకున్నారు, మిమ్ముని మీరే పరీక్షించుకొనడి. మన లోపల పరీక్ష స్టార్ట్ అవుతుంది. యేసుప్రభు మనలో ఉంటే మనం భ్రష్టులం కామనే విషయం మనకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ మన జీవితానికి 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే యేసుక్రీస్తు మనల్ని పరీక్షిస్తాడు. ఆయన ఎప్పుడు పరీక్షిస్తాడు. సాతాను మనల్ని ఎప్పుడు శోధిస్తాడు. ఈజ్ ఆల్వేస్ శోధిస్తాడు. నీ శరీరం ఒకటి ఉంది చూసావా మధ్యలో, యేసు పరీక్షకి, సాతాను శోధించడానికి, 3 నేనున్నాను కదా మధ్యలో, నేను నా ఆత్మ నీ ఆత్మ ఒకటి ఉండిపోయింది కదా, అదేం చేస్తుంది, ఇది కూడా నిన్ను పరీక్షకు శోధనకు రెండింటిని తీసుకుంటుంది. నీకు బాడీ ఏమో నీకు ఎగ్జామ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం నిన్ను టెంప్ట్ చేస్తుంది. యేసేమో ఓన్లీ పరీక్షిస్తాడు, నిన్ను టెంప్ట్ చేయడు. సాటన్ ఏమో ప్రతిసారి నిన్ను ప్రోక్ చేస్తాడు, ప్రోక్ చేస్తూ నిన్ను శోధిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. శరీరము రెండింటి వైపులా పనిచేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎప్పుడైతే సెల్ఫ్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుందో సడన్గా నీకు ఈ 3 పరిస్థితుల్లో నుంచి ఉండేటువంటి పరిస్థితి ఏమవుతుందో తెలుసా, నీవు గెలుస్తావు. అంటే పరీక్షకు శోధనకు ఒప్పుకునేటువంటి నీ శరీరం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే అది చెప్పినట్టు నీ ఆత్మను, నీ చిత్తాన్ని, నీ బుద్ధిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తావు. అలాంటి సమయంలోనే మీ పాస్టర్ ఎదవైపోతాడు, పిచ్చోడు అయిపోతాడు, ఆడ పనికిమాలినోడు, ఆడన్నీ అలాగే చెప్తాడు అనిపిస్తుంది. చూసాను నీకు ఒకసారి నన్ను చూస్తే అది ఆ ఫీలింగ్ వచ్చిందంటే నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నేను గెలుస్తున్నాను, అంటే నా సెల్ఫ్ నా మీద చాలా ఎక్కువగా గెలిపిస్తుంది అనేది ముఖ్యమైనటువంటి విషయం. ఆ విషయాన్ని మనం ప్రతిసారి కూడా పరీక్షించుకోవాలి. ఎందుకు అనే ప్రశ్న లేదు, ఇది జరిగేటప్పుడు మాత్రం ఇలా జరుగుద్ది అంతే, అది మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మరొక విషయాన్ని కూడా చూసుకోవాల్సింది ఉందండి. ఏంటంటే ఈ సందర్భంలో ఈ పరిస్థితిని ఏంటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం మన ముందు నిలబడింది. రెవల్యూషన్స్ 3:20 ఏంటో తెలుసా, ఆయన ఎక్కడుంటాడు 19-20 వచనాల్లో 3వ అధ్యాయంలో చదవనా, ఒకసారి మీకోసం ఆ మాట చదువుతున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడుంటాడు, తలుపు బయట ఉంటాడు. ఎందుకు తలుపు బయట ఉంటాడు, ఎక్కడ ఉండాల్సినోడు, మన హృదయంలో ఉండాల్సినోడు ఎక్కడున్నాడు, ఇప్పుడు బయట ఉన్నాడు. ఎందుకు బయట ఉన్నాడు, తలుపు బయట. కొంతమంది హృదయం అనేది తలుపు అనుకుంటున్నారు, కొంతమంది బెడ్రూమ్ అంటారు, కొంతమంది కిచెన్ రూము, కొంతమంది ఇంకా హాలు, కొంతమంది మెయిన్ డోరు, ఎక్కడ పెడితే అక్కడ. మొత్తానికి ఆయన ఎక్కడ పెట్టామంటే ఆలోచిస్తానంటే ఆయన బయటికి అంటే ముందు ఎక్కడ ఉండేవాడు, లోపల ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, బయట ఉన్నాడు. ఎవరు పెట్టారు, గెలిచింది ఎవరు, నేను. కాబట్టి నేనేం చేస్తాను, ఆయన్ని బయట పెడతాను. సాతానికి సంబంధం లేదు, యేసుప్రభుకి సంబంధం లేదు. చూసారా ఆయన ఎక్కడ పెట్టే సమ్మానం, ఆయన మనమే తీసుకెళ్ళి తోసేస్తాం. ఇప్పుడు ఆయన మన లోపలికి వస్తే ఇన్నర్ మ్యాను, నీ అంతరంగ పురుషుడు, నేను నాలో నేను సాటిస్ఫై అవ్వను. నాకు కొన్ని ఇష్టాలు ఉండవు, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఉంటే నేను ఆ పనులు చేయలేను, నాకు చాలా శోధన వచ్చేస్తుందండి. చాలామంది చెప్తారుగా, మీరు గొడవ ఆడేటప్పుడు సడన్గా అక్కడ యేసుప్రభు వచ్చాడానికి ఏం చేస్తారు చెప్పండి, గొడవ చేస్తారా, గొడవ ఆపేసి వెళ్ళిపోయి తల మీద ముసుగేసేసి కింద మోకాళ్ళు వేసేసి ప్రభువా ప్రభువా నేను పాపిని ప్రభువా, పేతురు 2 సార్లు చేశాడు అలా డ్యాన్స్. అలాంటి పనులు మనం చేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తామేమో కదా, అలా చేయటానికి కుదరని విషయం గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునితో మనం లోపలికి వచ్చే ప్రతి సందర్భంలో మనం ఏం జరుగుద్దనే విషయం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా లేక యేసుక్రీస్తు ద్వారా నీ అంతరంగంలోనికి గనక నువ్వు పరీక్షించుకోవటానికి పూర్తిగా యేసుక్రీస్తుని అప్పగిస్తే నీ లోపలికి యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా ఉండడం ప్రారంభమవుతాడండి. ఎలా విశ్వాసం ద్వారా ఉంటాడో చెప్తే మీరు చాలా బాధపడతారు, కానీ ఈ పాఠం మీరు నేర్చుకుని తీరితే తప్ప మీరు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రిస్టియానిటీని చూడలేరు. ఎంతసేపు దీవెనల దగ్గర ఆశీర్వాదాల దగ్గర అయితే ఈ కాలం మట్టుకు, ఈ లోకపు కాలం మట్టుకు మీరు యేసుక్రీస్తుని పొందుకుని ఎడల మీరు మీ అంత దౌర్భాగ్యులు ఇంకోటి ఉండడని బైబిల్ తిడుతుంది. కాబట్టి జాగ్రత్త, ఈ కాలం మట్టుకు యేసుప్రభుని పట్టుకోండి, ఎప్పటికీ యేసుప్రభుని పట్టుకునేలాగా మీరు యేసుప్రభుని పట్టుకోండి. ఒకవేళ క్రీస్తు మీరు లోపలికి కనుక తీసుకొచ్చినట్లయితే నీకు నేను అనేటువంటి విషయంలో చాలా ఫైట్ లోపల ఏర్పడిపోతావు. ఇప్పుడు నువ్వు అలా ఫైట్ చేసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా నీకు ఒక విషయం తెలియాలి, యేసు ప్రభు వారు నిన్ను సాటిస్ఫై చేయాలని ఏ రకంగా కూడా ప్రయత్నించాడు, నిన్ను చిక్కు పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు నీ లోపలికి వస్తే నేను సాటిస్ఫై అవ్వను, నన్ను సాటిస్ఫై చెయ్యడు, నన్ను ఇరుకుని పెడతాడు, నన్ను చిక్కుని పెడతాడు, నా ముందర కళ్ళకి బంధాలు వేస్తాడు, నా నోటికి చిక్కం పెడతాడు, నా కడుపు గొంతు కత్తి పెడతాడు, నా మోకాళ్ళని కింద పడగొడతారు, సడలిస్తాడు. అంటే ఏం జరుగుద్ది,
అంత డిఫరెంట్ అయిపోద్ది. కానీ నీ లోపల విశ్వాసం ద్వారా యేసు లోపలికి వచ్చేటప్పటికి నీవు అద్భుతమైన పరిస్థితి జరుగుద్ది. అదేంటో తెలుసా? నువ్వు శక్తిని పొందుతావు, నువ్వు భరించడం నేర్చుకుంటావు, నువ్వు సహించడం నేర్చుకుంటావు, నువ్వు క్షమించడం నేర్చుకుంటావు, నువ్వు లోబడటం నేర్చుకుంటావు, నువ్వు ప్రేమించడం నేర్చుకుంటావు, నువ్వు విధేయత నేర్చుకుంటావు, నువ్వు నడిపించడం నేర్చుకుంటావు, దేవుని నడిపింపు ఏంటో తెలుసుకుంటావు, నువ్వు దేవుని కొరకు స్పందించడం అంటే ఏంటో తెలుస్తాయి. నీ మాట క్రియలో నూతన మనసుతో, నూతన వ్యక్తిగా, క్రీస్తు సంబంధమైన నవీన పురుషుడిగా నువ్వు మారిపోతావు. ఇది దేవుడు నీ నుంచి కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎంతమందిని ఈ స్థాయిలో, ఈ పద్ధతిలో, ఈ స్థితిలో దేవునిని పట్టుకుని పొందుకుంటున్నామో ఒకసారి పరీక్షించుకోండి. ఎక్కడెక్కడ ఎంత తీవ్రంగా పట్టుకుంటున్నా నేను చెప్పనా? మళ్ళీ 10 విషయాలు. శక్తిని పొందుతారు, మీరు భరిస్తారు, మీరు సహిస్తారు, మీరు క్షమిస్తారు, మీరు లోబడతారు, మీరు ప్రేమిస్తారు, మీరు విధేయత చూపుతారు, మీరు నడిపించబడతారు, దేవుడు నడిపింపు తెలుస్తుంది, మీరు ఖచ్చితంగా దేవునికి రియాక్ట్ అవ్వరు, మీరు రెస్పాండ్ అవుతారు. అట్ ద సేమ్ టైం మీలో మాట క్రియలు మారిపోతాయి, నవీన పురుషుడిగా వచ్చేస్తారు. ఇక్కడ జరుగుతుందండి అసలైన కెమిస్ట్రీ. ఏం జరుగుద్దో చెప్పనా? యేసుక్రీస్తు మీ హృదయంలోనికి వచ్చేటప్పుడు మీరు శరీరం అందుండి జీవించరు అంటే ఏమవుతారు? మరి చచ్చిపోతారు. యూ విల్ స్టార్ట్ డైయింగ్. చావు స్టార్ట్ అవుతుంది, మృతం వచ్చేస్తుంది. అంటే యేసు ప్రభు ఎవరిలోకి వస్తారో వాళ్ళలో మృతము లేక చావు అనేటువంటి చక్కటి అనుభవం నీలోకి ఎంటర్ అవుతుంది. నీలో మరణానుభవం వస్తుంది, శ్రమానుభవము నీకు వస్తుంది, మరణానుభవంలోనికి నడిపించబడుతుంది. అది మరణానుభవం అంటే ఏంటి? మామూలుగా అయితే శరీరం అంతకాలం, నువ్వు ఎంతకాలం బాడీతో ఉంటే అంతకాలం నువ్వు చస్తావండి. నీకో మాట చెప్పనా? కొంతమంది అంటారు వీడికి క్రైస్తవుడు అయిపోయాడండి, యేసుప్రభు పిచ్చపట్టింది అంటారు కదా. యేసుప్రభు పిచ్చ, యేసుప్రభు దయ్యం, క్రీస్తు దయ్యం అంటారు కదా. కాదు, యేసుక్రీస్తు అనే మరణం పట్టింది. మరణకరమైన వ్యాధి కలిగిన యేసు పడతాడు, మరణం తీసుకొస్తాడు, నీకు చంపుతాడు, నువ్వు చచ్చిపోతావు. ప్రతి సందర్భంలో చచ్చిపోతూ ఉంటావు. ఈ అనుభవం రానివాడు క్రైస్తవుడు కాదు. మీకు సుఖం కావాలా? వదిలేండి బాబు, ఇప్పుడే చెప్తున్నాను, యేసుప్రభుని వదిలేండి. ఎవ్వడేం అనుకోడు. నువ్వు చర్చికి రాకపోతే 2 రోజులు ఏడుస్తాడు మీ పాస్టర్, తర్వాత నోరు మూసుకుని ఊరుకుంటాడు. ప్రభు వాళ్ళు తప్పారు ఊరుకోని. నీకే ఎంకన్న బాబుని మొక్కుతావు, ఇంకే దేవుడు మొక్కుతావు, పో మొక్కో. అంతేగాని పొరపాటును కూడా దేవుని దగ్గరికి వచ్చి నేను ఏదో తిరిగి లేచిన వాళ్ళలాగా పునరుద్ధాన శరీరం అని ఆశాలు ఇస్తే మాత్రం కుదరదు. నువ్వు సావాలంతే. మొదటిగా మరణానుభవం. ఈ మరణానుభవం నీలో ఏం చేస్తుంది తెలుసా? నిన్ను వెంటాడుతుందని చెప్పాను చూసారు, నిన్ను చావు వెంటాడుతుంటుంది. ఇక నీ బతుకంతా చచ్చిపోవటమే, నువ్వు బతకడమే ఉండదు. నువ్వు అనుకోవచ్చు ఇలాంటి క్రైస్తవం ఎందుకురా, మనకు బాగా అంతా దీవించి కావాలి, ఆశీర్వాదాలు కావాలంటే ఆ వేరే దేవుడు అండి. ఈ యేసు ప్రభు కాదు, అది బర్యేసు అని ఒకడు ఉన్నాడు, ఆ తెరుగుబండి. వాళ్ళు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు, మీకు అన్ని దింపుతారు, పైనుంచి కింద నుంచి అన్నీ దింపుతారు. పొండడు. క్రిజానికి క్రీస్తు దగ్గరికి వస్తే నీలో ఉండేది మరణ అనుభవం మాత్రమే. అది వెంటాడుతుంది, అది నేను కొనసాగించేస్తుంది. నువ్వు ఇంకా ముందుకెళ్తావు, ఎన్నాళ్ళైనా ముందుకెళ్తావు, ఎన్ని సంవత్సరాలైనా నేను చావులోకి తీసుకెళ్ళద్దు. అది అయితే ఈ మరణంలోకి వెళ్ళేటప్పుడు ఒకటి వెంటాడుతుందని చెప్పాను కదా, అదేంటో చెప్పనా? నిన్ను చంపటానికి ప్రతి సందర్భంలో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే నీలో తిరుగుబాటు స్వభావం ఎక్కడుందో అక్కడ చంపేస్తుందండి. ఎంతమందికి ఇష్టం యేసు ప్రభు? తిరుగుబాటు. నువ్వెవడోరా, ఆపేయి, మూసేయి, ఏం చేయగల, నోరు మూసేయి, ఎవడో మూసేయి. చచ్చిపోయాను. ఫస్ట్ తిరుగుబాటును ఆపేస్తుంది. తిరుగుబాటు స్వభావం ఈ రాత్రి వాక్యం వింటున్న మీరు నిజమైన జీవములో పొందుకోవటానికి మీకు దేవుడు చాలా తోడుగా ఉండి చెప్తున్నాడు. నీ లోపల ఈ మరణానుభవాన్ని గనక నువ్వు రాకుండా, నువ్వు క్రైస్తవుడు అని, క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడు నువ్వు అనుకుంటే, ఈ సెట్ ఆఫ్ పీపుల్ వేరు. వీళ్ళు చర్చిలోనే పడుంటారు 2 సంవత్సరాలైనా, బెతస్తా కోనేటి దగ్గర సాపేసుకుని అడుక్కునేవాడు ఎవడో, నువ్వు అంతే, ఏమీ తేడా ఉండదు. మరికొంతమంది మాత్రమే ఉంటారు, వాళ్ళకి యేసుప్రభు భోజనాలు పెడుతున్నాడంటే ఆ చర్చికి వచ్చి తీసుకుని పోతారు. కొంతమంది డబ్బులు తీసుకుపోతారు, కొంతమంది విడుదల పొందుతారు, కొంతమంది స్వస్థలు అంటారు, ఏవి పొందుతారు. కొంతమందే యేసుక్రీస్తు హృదయాల్లో చేర్చుకుంటారు. ఆ వ్యక్తులు, ఆ జాబితాలో నువ్వు ఉంటే ఫస్ట్ నీలో నుంచి వచ్చేది పోరాటంలో ఫస్ట్ తిరుగుబాటు అణిగిపోద్ది. రెండోది ఏంటంటే అరుపులు కేకలు ఆగిపోతాయరా, సౌండ్స్ అన్నీ ఆగిపోతాయి. యేసు ప్రభు దగ్గరికి బోల్డ్ మంది వచ్చి అరుస్తున్నారు, బోధకుడా బోధకుడా సద్బోధకుడా, రకరకాల బోధకుడు. ఈయన అసలు మాట్లాడు, ఎందుకంటే వాళ్ళందరూ అరిసినాక ఒక మాట మాట్లాడతారు, ఎవడు అరవకుండా వెళ్ళిపోతారు అక్కడి నుంచి. నీ లోపల అరుపులు, హృదయంలో ఉండే పోరాటాలు, యుద్ధాలు అన్నీ ఎక్కడి నుంచి అని చెప్పాడు కదా, అక్కడ ఆగుతుందండి. నీ లోపల ఫైట్ ఏమవుతుందంటే, నీ అరవాలి, కేకలయ్యాలి అనే ఫైట్కి, అరవకూడదనే క్రీస్తు మరణానుభవానికి మధ్యలో నిలబడతాం. ఫస్ట్ది తిరుగుబాటు. ఈ రాత్రి వాక్యం వింటున్న వాళ్ళు దయచేసి ఈ అలవాట్లని మీరు మార్చుకోకపోతే రేపటి నుంచి లైవ్లోకి రాకండి. ఈ క్రైస్తవ వేషాలు వేసి జనాల మధ్యలో కూర్చుని మీ ఇంట్లో వాళ్ళ క్రైస్తవులుగా అనిపించుకోకండి. నువ్వు చచ్చే అనుభవం వస్తే రేపటి నుంచి వాక్యం విను, వాక్యం వినడానికి రా. అంతేగాని పొరపాటును కూడా నువ్వు రావద్దు.
నేను కోరుకోవట్లేదు మిమ్మల్ని, మీరు కూడా దయచేసి మీకు ఎక్కువ మంది లైన్లో ఉంటారని వాళ్ళందరినీ ప్రోత్సహించకండి. చెత్త స్క్రాప్ ఎంత వేసుకుంటే నీ ఇల్లు కంపుకూడద్ది. పరిశుద్ధమైన వాటిని వెతుక్కోవటానికి వస్తాడు ఆయన. అందంగా అలంకరించబడిన కన్యక కావాలి. మురుగుగొడ్లు వేసుకుని ఎన్ని సంవత్సరాలైనా మారిన వ్యక్తులకి ఏ రకమైన సోకులు చేస్తారు, ఎన్ని బ్యూటీ పార్లర్కి తోలుతారు. ఎంతమంది పాస్టర్లు వచ్చి సాకల సబ్బులో ఉతికితే వీళ్ళని తెలగొస్తారా? అందుకే నీ హృదయాన్ని పరీక్షించుకుని మొట్టమొదటిగా తిరుగుబాటు పోయిందో లేదో చెక్ చేసుకో. రెండోది అరుపులు కేకలు ఆగిపోయినాయో లేదో చూసుకో. మూడోది ప్రతి పోరాటం ఆగిపోద్ది. పోరాటం అంటే ఏదైనా ఎలాగైనా ఎంత పరిస్థితి అయినా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి నేను తెచ్చుకోవాలి అని, నేను సంపాదించాలనేది పోరాటం. ఎలా కారాడిపోతాం. కుక్కలు చూడండి ఎలాగా వెనకాతలు పడిపోతాయో అట్లా అయిపోతుంటాం మనం. ఏదైనా చూడాలంటే, తినాలంటే, తెచ్చుకోవాలంటే, కొనుక్కోవాలంటే, లాక్కోవాలంటే, సంపాదించుకోవాలంటే, ఆస్తి గొడవల దగ్గర ఈ పోరాటాలు ఉంటే అవి చస్తాయి. చచ్చిపోయే అనుభవమే క్రైస్తవ అనుభవం, బతికేది కాదు. నీవు మరణానుభవంలోనికి శరీరం మందు జీవించబడేది ఆత్మ. శరీరం చచ్చది. శరీరం అంటే నువ్వు అంటే నీ ఆత్మ అంటే దేవుని ఆత్మకు అప్పగించబడనది. అప్పగించబడాలి అంటే నీ హృదయంలో క్రీస్తు విశ్వాసం ద్వారా జీవించాలి. ఇదండి స్టోరీ. తర్వాత విషయం చెప్తా. నీలో మాటల యుద్ధాలు ఆగిపోతాయి. మాటల యుద్ధాలు అంటే ఏంటి? ఎవడు దొరుకుతాడో, ఎక్కడ దొరుకుతాడో, ఎప్పుడు దొరుకుద్దా, ఆడికి లెఫ్ట్ రైట్ ఇచ్చేద్దాం, టాప్ ఫ్రంట్ బ్యాక్ సెంటర్ చేసేద్దాం, ఇవన్నీ చచ్చిపోతాయి. ఎక్కడైతే నీ లోపల ఆ రకమైనటువంటి మాటల యుద్ధాలు లేచిపోతున్నాయో, మాటల మాంత్రికుడిగా నువ్వు లేచిపోతున్నావో, మాటలాడుతూ అవతల వాళ్ళని నలగొట్టేద్దాం అనుకుంటున్నావో, మాటలతో బంధిద్దాం అనుకుంటున్నావో, మాటలతో సంధిద్దాం అనుకుంటున్నావో, సస్తావు జాగ్రత్త. చచ్చిపోతేనే క్రీస్తు లెగుస్తాడు. గోధుమ గింజ నేలలో పడి చావకుండా అది ఫలించదో. గోధుమ గింజవైన నువ్వు చావాలి. నువ్వు చచ్చిపోయే అనుభవానికి ఆత్మకు అప్పగించుకోవాలి. క్రీస్తు మీ హృదయం ముందు ఆయన విశ్వాసం ద్వారా జీవించాలి. అప్పుడు ఆయన మహదేశ్వర్యంలో సమస్తమును పొందుకుంటావు. అది పొందుకొని క్రైస్తవ్యం భూమి మీద ఉండడానికి వీల్లేదు. అది నువ్వు ఎత్తబడనది, అది నిష్ప్రయోజనకరమైనది, అది మోసకరమైనది, అది క్రైస్తవ రంగు పూసుకున్న ఒక దొంగ. ఎలాగైతే యేసు ప్రభుతో వెంటాడి ఆయన డబ్బంతా సంపాదించుకుని ఆయనతో తింటూ తిరుగుతూ మాట్లాడుతూ బతికిన యోధాకి నీకు ఏమీ తేడా ఉండదు. జాగ్రత్త. ఇంత హెచ్చరికగా ఈ వేదన పడుతుంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. తర్వాత నీలో అలుగుడు ఆగిపోద్ది, సొనుగుడు ఆగిపోద్ది, తిరస్కార బుద్ధి ఆగిపోద్ది, వ్యతిరేక భావాలు పోతాయి, అవతల వ్యక్తి మీద భిన్న అభిప్రాయాలు ఉండవు, తారతమ్యాలు ఉండవు. అందరిలో ఏ చెడ్డదున్నా నువ్వు మంచి నేర్చేసుకుంటావండి. ఏ చెడ్డది నీకు కనపడుతున్నా దాన్ని వదులుకుంటావండి. అన్నిటిలో దేవునికి నువ్వు చాలా ఎక్కువ కృతజ్ఞతలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావు. సో ప్రతి సందర్భంలో ఈ విషయాన్ని గుర్తు చేసుకోండి. ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, నీలో అలుగుడు ఉండదు. అలుగుతున్నావా నువ్వు? నీ ఇంట్లో ఎవరి మీద అలుగుతున్నావా? ఎవరి గురించైనా నువ్వు అలుగుతున్నావా? ఏ సందర్భంలో అలుగుతున్నావా? భర్త మీద అలుగుతున్నావా? భార్య మీద అలుగుతున్నావా? పిల్లలు తల్లిదండ్రుల మీద అలుగుతున్నారా? వదిలిపెట్టు. ఆ చెత్త అంతే. రెండోది, సొనుగుతున్నావా? గొనుగుతున్నావా? ఏం మంత్రాలు చదువుతున్నావా నోట్లో సైలెంట్గా? దేవుడితో చెప్తాను అంటున్నావా? దేవుడితో ఏం చెప్పక్కర్లా, నువ్వు ఆయన చూసుకుంటున్నాడు. నువ్వు సొనగమాకు. దేవుని దగ్గరలో సొనుగటం అనేది చాలా భయంకరమైన విషయం. ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేయడానికి కారణం సొనుగుడు కూడా. ఇది కూడా చాలా భయంకరమైనది. ఆ పరిస్థితులను జాగ్రత్తగా శ్రద్ధగా ఆలోచన చేసుకోండి. తిరస్కార స్వభావం ఉండదు, వ్యతిరేకత ఉండదు, తారతమ్యాలు ఉండవు, భిన్న అభిప్రాయాలు రావు. అందరి మీద చక్కటి మంచి అభిప్రాయము మనం తెచ్చుకుంటాం. ఇది ముఖ్యమైనటువంటి అనుభవం ప్రియులారా. అయితే ఇక్కడ మరొక విషయం చెప్పాలి. ఈ మరణము ఎలా వస్తుందంటే విశ్వాస సంబంధంగా నువ్వు మరణిస్తూ యేసుక్రీస్తులో జీవించటం నేర్పుతాడు. మరణమేమో విశ్వాసంలో నుంచి తీసుకెళ్తుంది, జీవంలో నుంచి క్రీస్తేమో నిన్ను నడిపిస్తాడు. అంటే ఏంటి? ఇటువైపు నువ్వు చచ్చిపోతూ ఉంటే అట్లో నుంచి బయటికి బీజము ఉద్భవిస్తూ ఉంటుంది. ఇది శరీరం, పాత శరీరం చీకిపోతూ ఉంటుంది. అంటే శరీరం అంటే రూపం కాదు, ఇది చీకిపోదు. సో ప్రతి సందర్భంలో మన లోపల నుంచి మళ్ళీ మనం బయటికి రావటం అనేది నేర్చుకోవాలి. అంటే యేసుక్రీస్తులో ఎప్పుడు కూడా అలుగుడు కానీ, సొనుగుడు కానీ, తిరస్కార భావాలు కానీ, వ్యతిరేక భావాలు కానీ ఉండవు. వ్యక్తుల పట్ల అభిప్రాయాలు మారవు, తారతమ్యాలు ఉండవు. ఈ మరణము విశ్వాస మూలంగా నేను జీవిస్తే జీవము క్రీస్తు మూలంగా లేస్తుంది. ఈ అనుభవంలోనికి క్రైస్తవ్యాన్ని తీసుకురావటం అనేది సంఘ నాయకుని యొక్క ముఖ్య ఉద్దేశం. సంఘ కాపరి నీకేమి నేర్పిస్తాడంటే ఇది నేర్పిస్తాడు. దీన్ని మించి ఎవడైనా డబ్బులు ఇవ్వండి మీకు బోల్డ్ వస్తాయి, దేవుడు అప్డేట్ అవుతున్నాడు అని ఎవడైనా మాట్లాడాడంటే తలమాసినోడు, ఆ ప్లేస్ నుంచి నువ్వు వెళ్ళిపో. ఆ డబ్బు గురించి మాట్లాడి నీకు దీవెన వస్తుంది, దేవుని కొరకు నువ్వు ఈ పని చేయనంటే వెళ్ళిపో. నిన్ను చంపుతాడు. నువ్వు అక్కడికి వెళ్ళంగానే నీ హృదయం పొడుచుకుపోద్ది, రక్తం చిమ్మిపోద్ది, సిగ్గుతో చచ్చిపోతావు, రక్తం నీరు ఏకమైపోతాయి, ముఖము నిరుత్సాహపడిపోతుంది. ఏంటంటే ఇదేంటి నా బతుకు, నన్ను ఇలాగే విమర్శిస్తున్నాడు ఏంటి, నా బతుకు ఇలా ఎండగడుతుంది ఏంటి, వాక్యం ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఏంటి అన్న ఏడుపుతో సావాలంతే. ఆ మరణములోనికి అనుభవంలోకి నిన్ను తీసుకుని వెళ్తుంది పరిశుద్ధాత్మదేవుడు. ఆ లోపలికి తీసుకెళ్తూ జీవము
వాక్యంలోనికి ఇంకా 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 నేర్చుకోవాలంటే ఆసక్తి పుట్టిస్తాడు నీ సేవకుడు. ఆ రోషంలోకి రా. అంతేగాని ప్రార్థనకు వచ్చావా లేదా, రాకపోతే మా పాస్టర్ గారు అడుగుతాడు, ఆ ఎన్నాళ్ళు అమ్మా అకౌంటబిలిటీ, ఎన్నాళ్ళు వెళ్తావు, ఎన్నాళ్ళు ఆ పాస్టర్ గారి చేత లెక్కల్లో రాసుకుంటావు, ఇదేమన్నా ఆధార్ కార్డు లెక్కలు, రేషన్ కార్డు, ఏలుముద్రలా, మార్చుకో, ఇంక పూర్తిగా మారిపో, అయిపోయింది. పెద్ద సంఘాలన్నీ మూసిపడతాయి, ఇది ఇంకా కంటిన్యూ అయిపోతుంది. ఈ 31వ తారీఖు రాత్రి 2019 సంవత్సరం రాత్రి 31వ తారీఖు రాత్రి దేవుడు చాలా విషయాలు మాట్లాడాడు. దానిలో స్పష్టంగా చెప్పాడు ఆ విషయం, ఇది జరుగుతుంది చూసుకోండి అని. అప్పటికి మనకు అర్థం కాలేదు ఎలా జరుగుద్దో. ఇప్పుడు పెద్దేంటి చిన్నేంటి మూసు గుచ్చలా ఇంకా అలా జరుగుతాయి. సరే, విషయం వినండి. ఆత్మ వర్ధిల్లుతూ సత్యములోనికి వాక్యంలోనికి వేరుపాడుతుందండి. ఆత్మ ప్రియుడా నీ ఆత్మ వర్ధిలను కొలేదు అంటాడు చూసారా, ఆ వర్ధిల్లడం స్టార్ట్ అవుతుంది. ఆ రకమైన ఫ్లరిష్మెంట్, ఎన్రిచ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ రకమైన బ్లూజం, చాలా సువాసన వస్తుంది. క్రీస్తు సువాసనగా మారిపోతూ ఉంటాం. మీరు చూసారా చరిత్రలో ఎంతమంది యేసుక్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారో, వాళ్ళు చచ్చిపోయిన వెంటనే అనేకులు యేసుప్రభులోకి మారారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, ఆయనలో ఎంత బలం లేకపోతే వీళ్ళు మరణించారని, ఆత్మ శరీరమును అప్పగించుకుని మరణించడం ద్వారా బోల్డ్ మంది క్రీస్తులుగా యేసుక్రీస్తులోనికి మారారు. సంఘం మీదకి శ్రమ విస్తరించినప్పుడు సంఘం విస్తరించిందని అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తున్నాం. అంటే ఏ సంఘంలోనైతే ఎంత తీవ్రత అయితే ఉంటుందో అంత తీవ్రంగా, ఎంత నొక్కి, ఎంత విపరీతమైన శ్రమలు ఇప్పుడు నువ్వు అనుభవిస్తావో అంత విపరీతమైన ఆశీర్వాదాల కారణం ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చి శోధిస్తాడు, తీసుకుని శోధిస్తాడు. రెండింటి మధ్యలో నువ్వైతే దేవుని వాక్యాన్ని బట్టి ఆదరణ పొందు, ధైర్యం తెచ్చుకో. వాక్యములో ఇంకా 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 నువ్వేమవ్వాలి? రూట్ ఆన్ అవ్వాలి. వేర్లు 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 పుంపడు, వాక్యములో పెరగాలి. అయితే ఏ అద్భుతము, ఆశ్చర్యము, సూచక్రియ నీ జీవితంలో ఉండవు శ్రమ తప్ప. ఏముండదండి. ఇంకా ఆశ్చర్యమైన క్రియలు, సూచక్రియలు, మాత్కార్యాలు ఎన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే నీకు ఏ కొత్త వాక్యం వినపడితే అది అద్భుతం. ఏ వాక్యం నీకు అర్థమైతే అది మహా ఆశ్చర్యకార్యం. ఏ వాక్యం నీ హృదయంలోనికి చేరితే అది ఎంత ఆనందమైపోతావో, ఇంక నీ బ్రతుకులో అసలు మరి తిరగబడిపోతూ ఉండ. ఆ వాక్యం, అయ్య బాబోయ్ ఎంత చక్కగా మాట్లాడండి, అయ్య బాబోయ్ దేవుడు భలే మాట్లాడతాడు బ్రదర్. శ్రమ అయితే మూపిరి తీసుకోవడానికి ఉండదు, మంచినీళ్ళు తాగడానికి ఉండదు, అన్నం ప్రశాంతంగా తినడానికి ఉండదు, కంటి నిండా కునుకు ఉండదు, ఎక్కడికి వెళ్ళినా సంతోషం ఉండదు. అన్ని చోట్ల శ్రమ 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 ఉంటుంది. నీ లోపల మాత్రం తెగ ఆనందం ఉంటుంది. ఒక్క చిన్న పదం వినపడితే నీ ఆత్మ పొలకరించిపోయి, అబ్బబ్బబ్బబ్బ ఏంటండి దేవుడు ఏం మాట్లాడాడు సార్ అని. ఈ మాటలన్నీ ఏంటంటే నీటిని ద్రాక్షరసంగా చేశాడని మాటలు వినపడబో. ఆ ప్రదేశంలో బాణాలు ఖాళీ అయ్యాయన్న మాట వినపడద్దు. ఏది నీకు ఇష్టం? యేసుప్రభు ఏది ఇష్టమో తెలుసా? ఇంకా నా సమయం ఇంకా రాలేదంటే అర్థం ఏంటి తెలుసా? బాణలు ఇంకేమిటి అవలా, అవి ఇంకా ఖాళీ అవలా. అవి పూర్తిగా నీళ్ళన్నీ ఖాళీ అయ్యేంత వరకు ఉన్న తర్వాత నింపుతాడు ఆయన. ఆ ఖాళీ అనే శబ్దం ఆయనకు వచ్చిన వెంటనే పనోళ్ళని పిలిచాడు. ఏంట్రా ఖాళీ అయిపోయిందా మీ పని? నా పని అయిపోయింది సార్. అయితే ఇప్పుడు తెచ్చి నీళ్లు నింపండి. ఆ నీళ్లు కాదు, నింపినోడికి తెలుసు, వడ్డిస్తున్నోడికి తెలుసు అది నీళ్లే. కానీ నీ బ్రతుకుని అద్భుతంగా చేయాలి అనుకుంటున్న యేసు నిన్ను ఖాళీ చేయాలనుకుంటాడు. కాబట్టి క్రీస్తులో ఆ చావు అనుభవంలోకి పూర్తిగా వెళ్ళిపోయేటప్పుడు నీకు వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు గబగబ చెప్పేస్తాను. మీరు సూపర్గా అనిపిస్తానికి ఇష్టపడుతున్నారు కదా, అదేంటో చెప్తారు. క్రీస్తు మహిమైశ్వర్యం చొప్పున నీకు అన్నీ ఇస్తానన్నాడు కదా. అంటే ఆయనలో ఏమున్నాయంట? మహిమ ఉంది, రెండోది ఐశ్వర్యం ఉంది. ఐశ్వర్యము మహిమ కూడా నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బట్ నువ్వు పొందుకోవడానికి ఈ రాత్రి నువ్వు సిద్ధంగా ఉండు. మొదటిగా ఏంటంటే మరణించుట ద్వారా జీవించుట, అంటే ప్రాణం పోగొట్టుకోవడం ద్వారా నువ్వు మొదట ప్రాణాన్ని సంపాదించు. ఎవడైతే నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో వాడు ఏమవుతాడంట? దేవుని మాట చెప్పింది కదా, సంపాదించుకుంటాడు. సో నువ్వు సంపాదించుకోవాలి అని అంటే ఫస్ట్ నువ్వేమవ్వాలి? ఫినిష్, చచ్చిపోవాలంతే. చచ్చిపోయే అనుభవానికి నువ్వు సిద్ధపడు. రెండవది, భూ సంబంధమైన సంబంధాలన్నింటిలో కూడా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎర్త్లీ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటంటే శరీర సంబంధమైన ప్రతి పరిస్థితుల్లో కూడా అన్నీ నీకు ఇస్తాడు, అన్నీ పొందుకో, అన్నీ అనుభవించు, అన్నిటినీ వదలడానికి రెడీ అవ్వు. ఏది నాది కాదన్నట్టు వదలాలి. అన్నీ ఉంటాయి. భార్యలు ఉన్నవారు భార్యలు లేనట్టు, కొన్నవారు మంది కాదనట్టు, అనుభవిస్తున్నారు మాది కాదనట్టు. ఇది నేర్పిస్తాడు నీకు. అది పెద్ద ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బ్రదర్ ఇది అంటే ఎవరు పిచ్చోడా, ఇది నాకు అవసరం, కవర్ పడిపో, అసలు నాకు వద్దురా నాయన. మాకు ఒక అన్నయ్య ఉన్నాడు. అన్నని నేనేమన్నా పొరపాటుని అన్నా ఇదన్నాను అనుకో, ఎందుకు రేపు పంపిస్తాను నా దగ్గర తీసుకో అంటాడు. ఊరు నాయన నీ ఏమన్నా అన్నం భయ్యరా బాబు, నువ్వు అది కొనేస్తానంటావు ఎందుకు? అదంటే అది ఏముందన్నా ఏదో డబ్బుది, ఇదే మనకి ఎంత చెప్పిది, పోతే బానే అంటాడు. అసలు నాకు అన్ననేమన్నా చెప్పాలన్న భయమే, అడగాలన్న భయమే నాకు. ఎందుకు అంటే ఆత్మ సంబంధమైన ఆ సంపూర్ణత మాలోకి వచ్చిన తర్వాత ఏది నాది కాదన్న ఫీలింగు అది ఉందా, అది వచ్చిందా? మీ ఇంట్లో వస్తువులు ఇప్పుడు కొంతమంది చూడండి, చిన్న చిన్న వస్తువుల దగ్గర పెద్ద పెద్ద గొడవలు చేసేస్తారు. చీపిరి కట్టు తిరుస్తున్నప్పుడు ఒక పొల్ల ఇరిగింది అనుకోండి, పనమ్మాయిని తిడతారు బుద్ధి లేనోళ్ళు. ఆ పొల్ల ఇరిగితే పనమ్మాయిని తిట్టడం ఏంటి?
అజాగ్రత్తగా వాడేసావు, వస్తువుల మీద నీకు ధ్యాస లేదు, ఇంట్లో చేయి జారింది, గ్లాస్ పగిలింది, అబ్బే గోల గోల. అంటే ఇవేంటంటే ఇంకా వాళ్ళు సావలేదు, బాడీ చావలేదు, అది దాని అర్థం. అంటే నేను ఎంత వివరంగా చెప్పాలంటే మరి కష్టం, సమయం కాబట్టి మరొకటి చెప్పాలి. భూ సంబంధమైన అన్ని విషయాలలో కూడా ఏంటంటే నువ్వు మత్తయి సువార్త 19:29 చెప్తాడు, అన్ననైనను, తమ్ముడినైనను, అమ్మనైనను, నాన్నైనను, పిల్లలైనను, ఇళ్ళైనను, భూములైనను ఇవన్నీ పోతాయి. ఎట్ ద సేమ్ టైం 100 టైమ్స్ వస్తాయి. కాక నీకు మరొకటి వస్తుంది, ఏంటో తెలుసా? నిత్య జీవం వస్తుంది. భూ సంబంధమైన విషయాలలో నీకే నిత్య జీవము భూమి పరలోకంలో ఎలా ఉంటుందో అది భూమి మీద నువ్వు బతుకుతావు. అదండి ఆ రియల్ ప్రెషర్ ఆఫ్ హ్యాపీనెస్, ఆ రియల్ ఆనందం భూమి మీద బ్రతకాలని నీవు దేవుడు కోరుకుంటున్నాడు. మూడోది, పరసంబంధమైన వాటిని భూమి మీద సంపాదించేసుకుంటావు. అంటే నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమైతే నీకు దొరుకుతాయో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఏంటో తెలుసా? మొట్టమొదటిది అక్షయం అనే ధనము నువ్వు కూర్చుకుంటావు భూమి మీద ఉండి. పరలోకం మీ ఇక్కడ డబ్బులన్నీ అమ్మి ఎక్కడ పెట్టుకోమన్నాడు, పెట్టుబడి ఎక్కడ పెట్టమన్నాడు? ఏది పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పెడితే ఆడు ఎత్తి పడేశాడు. రీసెంట్గా ఆడు ఏదో బ్యాంకులో పెడితే ఆడు కూడా గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అని ఉండేది, అది కూడా ఎత్తేసాడు. ఈ మధ్యకాలంలో చాలా బ్యాంకులు మెర్జ్ అయిపోతున్నాయి. అంటే బ్యాంకులో డబ్బులు కాదు, పరలోక ముందు డబ్బును దాచుకునే బ్యాంక్ ఒకటి ఉంది, పరలోకపు నిధి ఒకటి ఉంది. అదేంటి? అక్షయమైన ధనం అక్కడ పెట్టుబడి పెట్టుకోవాలి. ఇక్కడ సత్క్రియలు చేస్తే అక్కడ దొరుకుతుంది, ఇక్కడికి అక్కడికి అంతే సింపుల్. రెండోది, పరలోకంలో నీకు ఒక కిరీటం ఉంది. ప్రకటన గ్రంథం మీరు చదివితే చెప్తాడు, ఎవడు ఈ కిరీటం అపహరించుకొని చూసుకోమని చెప్తూ నీకు కొత్త కిరీటం పెడతానన్నాడు. ఆ కిరీటము వాడబారని ఆ కిరీటము నేను పొందుకునే కిరీటం కొరకు వెళ్తానన్నాడు చూసారు పౌలు. అలా ఎప్పుడైతే నువ్వు ఆ కిరీటం కొరకు రెడీ అవుతావో ఆ కిరీటం భూమి మీద నీకు ఇస్తాడు. అందరూ ఏం చెప్తారో తెలుసా? ఆయన అలా కాదండి, ఆమె ఇలా కాదండి, అతను అలా బతకడండి, ఆమె ఇలా చేయదండి, మీరు అతని గురించి ఇలా మాట్లాడకండి. సాక్ష్యపు కిరీటం నువ్వు పెట్టుకుంటావు, ఆత్మీయ సాక్ష్యపు కిరీటం పెట్టుకుంటావు. నీ ఇంటి వాళ్ళందరూ బ్రదర్స్, ఐఎమ్ టెలింగ్ యూ సీరియస్లీ, నీ ఇంట్లో వాళ్ళందరూ అన్నదమ్ములందరూ ఆస్తుల కోసం కొట్టుకుంటారు, నువ్వేమో ఆత్మ కోసం కొట్టుకుంటావు. వాళ్ళు ఆశీర్వాదాల కోసం, ఆస్తి కోసం కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళు నీ గురించి ఏం చెప్పరు, కానీ వెనకాతలు నీ గురించి మాట్లాడతారంటే వీడికి ఏదో పిచ్చి పట్టిందిరా, వీడి ఈ మధ్య అన్నీ వదిలేస్తున్నాడరా, వీడు ఏదో దేవుని కొరకు సంపాదించుకుంటారని. వాళ్ళకి షూరిటీ ఏంటో తెలుసా? వాళ్ళు ఇవన్నీ తెచ్చుకుని ఎత్తుకెళ్ళరని తెలుసు, నువ్వు మాత్రం పరలోకంలో ఏదో తెచ్చుకుంటున్నావు అని తెలుసు. కిరీటం అది, ఆ కిరీటం కావాలి మీకు, ఆ కిరీటం పొందుకోవడానికి రెడీ అవ్వండి. రెండవది, దానిలో పరలోకంలో మీకు భూమి మీద ఏంటంటే మీ ప్రవేశం సమృద్ధిగా దొరుకుతుందంట. అత్యధికమైన సమృద్ధి అయిన ప్రవేశం పరలోకంలో దొరుకుతుందంట. అంటే ఏ రికమెండేషన్ ఉండదో, ఎవడో నీ పక్కన వచ్చి తీసుకెళ్ళి అప్పచెప్పడు, నువ్వు వస్తూ ఉంటే స్టెఫన్ వస్తూ ఉంటే లేచి చప్పట్లు కొట్టినట్లు సమృద్ధి అయిన ప్రవేశం అంటే అదండి. దేవదూతలు లేచి ఆహ్వానం పలుకుతారు నేను. పరలోకంలో సమృద్ధి అయిన ప్రవేశం. భూమి మీద అన్ని శ్రమలే, శరీరం అంతా చచ్చిపోద్ది, దేని మీద నీకు ఆశ ఉండదు, దేని మీద నీకు ఏడుపు ఉండదు, దేవుని మీద సొనుగుడు ఉండదు, దేవుని మీద నీకు దురభిమాన పాపాలు ఉండవు, వ్యక్తుల మీద నీకు ఆశ ఉండదు, ఏది ఉందో దాన్ని లేనట్టు బతుకుతావు, అన్నీ ఉన్ని ఏ రోజు దేని గురించి చింత లేకుండా ఉంటావు, హ్యాపీగా నీ శరీరం చచ్చిపోతూ ఉంటుంది, దాని గురించి పట్టించుకోవు. చచ్చిపోవడం అంటే యోబు లాంటి శరీరం కుక్కలు నాకడం కాదు, అందుకే ఆయన మళ్ళీ బాడీని ఇచ్చేశాడు. నీకు అలాంటి పని ఏం చేయడు, నీ ఆత్మకు లోపల ఫైటే పోవడం అదే అనమాట. తర్వాత కొత్త పేరు ఇస్తానన్నాడండి పరలోకంలో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి మీరు చదవండి, మీకు అర్థమవుతాయి. అన్నీ చెప్పడం, వాక్యం వింటే ఈ ఎంగిలి కూడుకు అలవాటు పడిన వాళ్ళు మంచి కూడు ఎందుకు తింటారు? అందుకని వాక్యం మంచి కూడు, అది శుభ్రంగా తినండి, అది చదవండి, ఎక్కువ సమయం చదవండి, అర్థమైపోయినా చదవండి, దేవుని ఆత్మ మీకు నేర్పిస్తాడు. సో రెండోది, ఈ కొత్త పేరు ఇస్తాడు. ఈ కొత్త పేరు ఎప్పుడైతే దొరుకుతుందో ఈ లోకంలో పేరేంటి? రెవరెండు, డాక్టరు, ఇంకా ఉంటాయండి పనికి మళ్ళీ పిలుపులు. ఈ పిలుపులతో పిలిపించుకోవటం, లేకపోతే గొప్పోళ్ళండి. నన్ను ఒకసారి ఏదో వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, దేవుని దాసుడు, దైవజనుడు, ఆత్మలో అభివృద్ధి, ఆత్మాభిషేకం కలిగిన నాయకుడు, బహుగా దేవుని చేత బలముగా వాడబడుతున్నానని ఈ లోపు మైకి లాగేసుకున్నాను వెళ్ళి. ఎక్స్ట్రాలు చేయమాక, ఎవడు చెప్పాడు ఇవన్నీ నాకున్నాయని? నాకున్నంత పొగరు, నాకున్నంత గేరా గర్వం ఎవరికి లేవు, నువ్వు చాలితే మైకిటి అనేసి తీసుకుంటే అయ్యగారికి పొగడ్తలు అంటే ఇష్టం. మళ్ళీ వెనకాతల ఈడు పొగట్టం కాదు, ఈడు నన్ను చంపాలని చూస్తున్నాడు, వీళ్ళంటోడికి మైక్ ఇవ్వకండి ఇప్పుడని చెప్పాను స్టేజ్ మీద అందరికీ. అంటే నీ జీవితంలో చచ్చే అనుభవంలోకి వెళ్తున్న నిన్ను పొగుడుతుంటే ఏమనాలి? అది కాదు కొత్త పేరు. పరలోకంలో ప్రభు ఇచ్చేది కొత్త పేరు. తర్వాత నీకు సింహాసనం ఉంటుందండి, చైర్ ఉంటుందండి, అద్భుతంగా నువ్వు కూర్చునేటప్పుడు ఆ సింహాసనం మహిమ సింహాసనంగా మారిపోతూ ఉంటుంది. ఆ సింహాసనం ప్రభు ఉంటే, ప్రభు దగ్గర ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో దగ్గరగా ఉంటే, ఆ 24 మంది పెద్దల పక్కన నువ్వు కుర్చీ వేస్తే జబదయ్ కుమారులు తెల్లొచ్చి అడిగింది, మా నీ రాజ్యం అంటున్నావు కదా నాయన, లెఫ్ట్ ఒకడికి రైట్ ఒకడికి 2 కుర్చీలు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తాగేది మీరు తాగుతారా అన్నాడు. అంటే ఏంటి? వాళ్ళు తాగేస్తా ఉన్నారు. అప్పుడు కానీ జ్యూస్ ఇస్తున్నాడు, గ్రేప్ జ్యూస్ తాగుతాం అనుకున్నారు. అది చెప్పేవరే నాయన, అది కాదురా తర్వాత తాగుతారు, కంగారు పడకండి అన్నాడు. ఏం తాగారు? రక్తం బయటకు పంపారు, ఆత్మలను శరీరాలను పరిశుద్ధమైన దేవునికి అప్పగించుకున్నారు.
నిండారులుగా పానార్పణంగా పొయ్యబడ్డారు. ఆ అనుభవం కదా పరలోకంలో వాళ్ళకి సీట్లు ఇచ్చేది. ఆ కొత్త చైర్ నీకు ఇస్తాడు. కొత్త సింహాసనం ఉంది, కొత్త పేరుంది, కొత్త అత్యధిక ప్రవేశం ఉంది, కిరీటం ఉంది, అక్షయమైన ధనం ఉంది, అన్నీ సంపాదించుకుంటావు. ఇకపోతే నీకు ఇల్లు కావాలా, స్థలం కావాలా, ఫ్లాట్ కావాలా? చాలామందికి ఫ్లాటే బాగుంటుంది, ఎందుకంటే అన్నీ రెడీగా ఉంటాయి కదా. పరలోకంలో ఇల్లు ఉంది, పరలోకంలో స్థలం ఉంది, రెండు ఉన్నాయండి. కావాలా? ఏం కావాలి? అందుకే అన్నాడు కదా, మీరు కలవరపడకండి మీ హృదయాలను, యోహాను 14:1-6లో మీ హృదయాలు కలవరపడకండి అని చెప్తూ, నేను తండ్రి ఇంట్లో స్థలం ఉంది మీకు లేకపోతే చెప్తాను, సిద్ధపరిచి వెళ్తున్నానని చెప్పాడా? మీకు ఇల్లు కూడా ఉందని చెప్పాడా? అంటే ఏంటి? ఆ నివాసములు చాలా ఉన్నాయి. నీ జీవితంలో భూమి మీద నుంచి వాటిని చూడకపోతే, భూమి మీద నుంచి వాటిని పొందకపోతే వృధా అయిపోద్ది బతుకు, వేస్ట్ అయిపోద్ది నీ బ్రతుకు. అనవసరంగా బతికి యేసు ప్రభువుని నమ్ముకుని చాలా వాటిని వదులుకుంటూ, అసలైన వాటిని వదలక నటిస్తూ, మోసం చేస్తూ ఇలాంటి బతుకులు బతికేసి యేసుక్రీస్తుని హృదయంలో విశ్వాసం ద్వారా జీవించకపోతే, ఆయన మహిమైశ్వర్యంలో నుంచి నువ్వు సమస్తం పొందుకోకపోతే ఏముంది నీ విశ్వాసపు జీవితం? కథం, ఇక చాలదు. అంటే ఇప్పటి వరకు నీ అనుభవం అంతా యేసుక్రీస్తుకు సంబంధించిన విషయాల నుంచి బయటికి రా. ఆశీర్వాదించే యేసు ప్రభువుల నుంచి బయటకు వచ్చి ఆ యేసుని ఆశీర్వాదంగా తీసుకోరా బాబు. ఇది నా బాధ. అయితే భూమి మీద ప్రాణాన్ని ద్వేషించడం ద్వారా హృదయంలో ప్రతి మోసాన్ని నువ్వు గ్రహించడం నేర్చుకుంటావు. భూమి మీద నీ ప్రాణాన్ని ద్వేషిస్తే నీ హృదయంలో ఏ పాపం ఉందో నువ్వు ద్వేషించడం ప్రారంభమవుతుంది. నీకు తెలుస్తుంది. అది తెలియకుండా నువ్వేం ఉండవు. కాకపోతే మీ ఇంట్లో పెద్దలు, మీ పితరులు, మీకున్న అనుభవం కలిగిన వాళ్ళు మరికొంతమంది దాన్ని నడిచేస్తారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పేటప్పుడు డోంట్ బెండ్ అండ్ డోంట్ స్క్వీజ్ టు ద పీపుల్. అస్సలు మనుషుల మాటలు లక్ష్య చేయరు. పరిశుద్ధాత్మ చెప్పిన మాట మీకు వినపడుతుంది. జాగ్రత్త. భూమి మీద దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటారు. భూమి మీద ఏ పేరు సంపాదించుకోకుండా రహస్యమైన జీవితం జీవించడం నేర్పిస్తాడు పరిశుద్ధుడు. యేసుక్రీస్తుని మహిమైశ్వరులను సంపాదించుకునే వివే రహస్య జీవితం కట్టుకుంటావు. దేవునితో ఎక్కువ సమయం పొదుగుతావు. దేవుని సన్నిధిని పొందుకుంటావు. దేవుని పొందు ధన్యకరమని బతుకుతావు. దేవుని వాక్యంతో, దేవుని యొక్క వాక్యంతో నీ జీవితం చాలా గొప్ప ఆశతో, చాలా సంతోషంతో, చాలా ఆనందంగా నీ బ్రతుకు మారిపోతుంది. అలాంటి సంపూర్ణతలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అలాంటి అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతున్నాడు. సో ఏ సందర్భాలలో అలాంటి బలహీనతలు మనకు ఉంటున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బలహీనతలలో నుంచి దేవుని వైపు నడవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. సో ప్రతి సందర్భంలో ఈ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఇంకొక మాట చెప్పనా, మీలో మీ గురి గమ్యం కూడా మారిపోతూ ఉంటుంది. మీ గురి, మీ గమ్యం కూడా మారిపోతూ ఉంటుంది. అది ఏ స్థాయిలో మారిపోద్దో ఒకసారి చెప్పాలి. చాలా సందర్భాలలో మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి మన గమ్యము దేవుని సంతోషపరచాలి, దేవుని ఎదుట నిలబడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని కొరకు బ్రతక. ఇదే నీకు ఉంట తప్ప ఇంకేముండదు. ఈ స్థాయిలో నీ విశ్వాస జీవితం ఎంత ఎక్కువగా పోరాడతావో, ఎంత ఎక్కువగా సంపాదించుకుంటావో అంత సంపూర్ణమైన జీవితాన్ని దేవుని యందు నువ్వు అనుభవిస్తావు. అయితే ఇక్కడ ఒక మాట ముందుకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీ హృదయంలో ఉండేటువంటి పరిస్థితులు అన్నిటినీ కూడా మనం ఇంకా స్థిరంగా వెళ్ళేటప్పుడు పరిశుద్ధమైన జీవితం వైపు నీ మనసు మారిపోద్ది. ద బెస్ట్ హోలీ లైఫ్లోకి మారిపోద్ది. బెస్ట్ హోలీ లైఫ్. ఈ పరిశుద్ధమైన జీవితంలోనికి మారకుండా నువ్వు బయటికి వేషాలు వేసుకుంటూ భక్తి చేసుకుంటూ నడిస్తే, ఐఎమ్ సారీ టు సే, నీ బ్రతుకులో ఎంత మాత్రము యేసుక్రీస్తు లేడు. రక్షణ పొందొచ్చు, నీ పేరు మార్చచ్చు, నీ జీవితంలో చాలా విషయాలు అనుభవించవచ్చు, ఇవేవి నీకుండవు. జాగ్రత్త. యేసు ప్రభువులో పరిశుద్ధమైన జీవితంలోనికి నిన్ను తీర్చుకురావటమే క్రీస్తు యొక్క ముఖ్య ఉద్దేశం, ఆత్మీయత యొక్క ముఖ్య ఉద్దేశం. యేసు మీ హృదయాల లోపల సంపూర్ణంగా జీవించడానికి ముఖ్యమైనటువంటి ప్రవేశం. అలాగ మీ హృదయములలో యేసుక్రీస్తు ఆత్మ ద్వారా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి మాటల ద్వారా నీ హృదయములలోనికి ఇంకా క్రీస్తుని సంపాదించుకున్నావు లేదో పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.